అందరికీ నమస్కారం అండి. ఈ నవరాత్రులు వస్తున్నాయి కదా, అందరూ పూజలు చేసుకుంటారు కదా. నాకు తెలిసింది నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ముందు ఫస్ట్ స్టార్టింగ్ రోజు నుంచి అండి గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. గణపతి అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఏవి చేయకపోయినా గణపతి 16 నామాలు ఉంటాయండి. గణపతికి 16 నామాలైనా చేసేసుకొని మీరు గాయత్రి మంత్రం అండి 21 సారి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా ఈ మంత్రం జపించవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా ఖచ్చితంగా ఉదయము సాయంత్రము మీ వీలును బట్టి మీరు చేసుకోవచ్చు. స్త్రీలకైతే సౌభాగ్యం అండి. 9 రోజులు చేశాక 9వ రోజు అమ్మవారికి చీర పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఇది నా అనుభవం అండి. ఈ చీర మా వారికి హెల్త్ బాగాలేనప్పుడు చీర పెట్టుకోమని అమ్మే నాకు అలా ఇచ్చారు. అందువల్ల అప్పటి నుంచి అంటే 20 ఇయర్స్ బ్యాక్ అండి జరిగింది. ఇప్పుడు అందరు చెప్తున్నారు టీవీలలో, కానీ నాకు ఆ అమ్మే స్వయంగా అట్లా చెప్పేసరికి నేను ఒక చీర 150 పెట్టి తెచ్చి పెట్టానండి. నాకు అప్పట్లో ఏదో కాటన్ శారీ తీసుకొచ్చి పెట్టాను. 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటి నుంచి కంటిన్యూస్గా అమ్మకి నవరాత్రుల్లో ఇలా చేయటం అనేది చేయటం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు అదే మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే స్త్రీలకి సౌభాగ్యం కోసం గాయత్రి మంత్రం చేయమని నాకు బామ్మగారు చెప్పారు. 21 సారి గాయత్రి అనేది. అది కూడా మీకు చెప్తున్నాను నేను. అలా కూడా చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా. పెట్టుకునే వాళ్ళు వీలును బట్టి కలశం పెట్టుకోవచ్చు, లేదంటే అఖండ దీపం పెట్టుకోవచ్చు, లేదా పసుపు గౌరిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా అందుబాటులో ఉండేటట్టుగా ఎవరిని వీలుని బట్టి సాయంత్రం వెళ్ళ ఖచ్చితంగా లలిత సహస్రనామం చేసుకోండి. చాలా విశేషం. లలిత సహస్రనామం అంటే ఒక మెడిటేషన్ అండి. చాలా పవర్గా ఉంటుంది అస్సలు. ఈ నవరాత్రులలో మీ వీలుని బట్టి ఇంట్లో కూర్చొనైనా కానీ ఊరకైనా కానీ చేసేసుకోండి. పూజాధికాలు ఏం చేయనవసరం లేదు. గురునామాలు అనేవి ఉంటాయండి. లలిత ఊరికనే చేయకూడదు, గురువు ముఖంగా తీసుకొని చేయాలంటారు. ఆ గురునామాలు కూడా నేను పెడతానండి, ఎలా చేయాలి అనేది. శ్రీచక్రార్చన చిన్నగా సింపుల్గా చేసుకునేటట్టు శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా నేను వీడియో చేస్తానండి, దాంట్లో పెడతాను, చూసుకోండి ఒకసారి. ఇదేనండి ఈ గణపతి పూజా విధానము. మరి వచ్చేసి గురునామాలు, అమ్మ గురునామాలు లలిత సహస్రనామం చేసుకోవడానికి ముందుగా గురునామాలు చేసుకోవాలండి. గణపతి పూజ, అమ్మ గురునామాలు అంటే ధ్యాన శ్లోకంలాగా చెప్పింది అది గురునామాలు అన్నమాట. ఇవన్నీ కూడా లలిత నవరాత్రులలో స్టార్టింగ్ చేసుకోవాల్సినవి అండి. కొన్ని ముఖ్యమైనవి ఇవన్నీ కూడా చేసుకోండి. అమ్మనే మనం గురువుపాసనగా తీసుకొని చేయడం అన్నమాట. నేనైతే అలానే చేస్తాను, అదే చెప్తున్నాను మీకు. ఇవి వచ్చేసరికి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే అందరి చూసే ఉంటారు, శ్రీచక్ర అర్చన అంటే ఇలా ఉంటుందండి. ఈ కింద ఉన్నతో ఇవి గురునామాలు కుంకుమార్చన చేసుకోవడం, పసుపు గౌరిని చేసుకొని అట్లీస్ట్ అంటే యంత్రాలు ఉంటాయి కానీ మనకు అవన్నీ అందరి ఇళ్ళల్లో పెట్టుకోలేరు కదా. అందుకని పసుపు గౌరిని చేసేసి ఇవి చదువుకుంటే కూడా చాలా ఖడ్గమాల చేసినట్టుగా అండి కుంకుమార్చన చేసుకోండి. ఇవి చేసేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏ రోజు ఆ రోజు అమ్మవారి అష్టోత్తరాలు కుంకుమార్చన చేసుకోండి. ఈ పసుపు గౌరి మీదనే చేసుకోండి. ఇదండి నేను చెప్పాలనుకుంటుంది. ఇంకోటి గురునామాలు, గణపతి పూజ, గణపతి అథర్వశీర్షోపనిషత్ అని చెప్పేసి ఇదండి ఈ బుక్ మేము ప్రింట్ చేయించాము. ఇవన్నీ కూడా నేను పారాయణం చేస్తాను. లలిత పారాయణం ఎలానో గణపతి పారాయణం కూడా అలా అన్నమాట. ఇది అందరికీ మీరు యూట్యూబ్లో కొడితే ఈ గణపతి అథర్వశీర్షోపనిషత్తు వస్తుందండి. బుక్స్ దొరుకుతాయేమో చూసుకోండి. కావాలంటే మీకు ఎవరికన్నా నేను ఇవి పంపించడానికి చేస్తానండి. గణపతి ఈ పారాయణం చేసుకుంటే గణపతి ఈ పారాయణం చేసే లలిత చేయాలండి, లేదా గణపతి పూజా విధానమైనా చేసుకొని లలిత సహస్రనామం చేసుకోవాలి. ఒట్టిగా లలిత సహస్రనామం చదివితే ఏ ఫలితం ఉండదండి. మూలాధారంలో గణపతిని పూజించి అంటే ఈ లలిత సహస్రనామం అంటే మెడిటేషన్ కాబట్టి అందుకు తగ్గట్టుగానే మూలాధారంలో ఉన్న గణపతిని పూజించి మనము లలిత సహస్రనామం చేసుకోవాలండి ఖచ్చితంగా. ఇది నా అనుభవం అండి. ఇలానే ఏంటంటే
మధ్యాహ్నం పూట అమ్మ ఇంటికి వచ్చుద్దండి. మనము వచ్చుద్దంట. ఏ స్త్రీ అయినా కూడా ఒక సువాసినిగా అమ్మ వస్తుందంట. వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా తాంబూలం ఇచ్చి పంపించండి అమ్మకి. వీలైతే మనకు మీకు ఏ తోచిన విధంగా మీకు మీ ఇంట్లో ఏదైతే ఉంటుందో అది అమ్మకు నైవేద్యం కానీ, తాంబూలం కానీ, కనీసం పూలైనా కానీ ఇచ్చి పంపించండి. పసుపు కుంకాలు ఇచ్చి పంపించండి. అదే అమ్మకి ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా కూడా నాకు ఒకసారి నేను చేశాను, అలా అనుకొని జరిగిందండి. అమ్మ మధ్యాహ్నం ఖచ్చితంగా వచ్చేది ఏదో ఒక రూపం తీసుకొని. అలా ఒక సంవత్సరం చేశాను, అలా జరిగిపోయింది. మనం ఏదనుకుంటే అది జరుగుతుందండి. ఏదనే కాదు, మనం ఏదైనా కూడా భగవంతుడికి ప్రేమగా చేయాలండి. ఏం చేస్తున్నామని కాదు ముఖ్యము, అది మనము ఇష్టపూర్వకంగా ఏది ఉంటే అది ఎంతో గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. మనకి ఉన్న దాంట్లోనే అమ్మకు పెట్టడానికి మనం ట్రై చేద్దాం. ఓకేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.